ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంత్రపు వేళ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోహాను సువార్తలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాశాడు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును అని వాక్యము యోహాను గారు చక్కగా రాశారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి పవిత్రపరచబడాలి అంటే తన పాపాలు తను ఒప్పుకోవాలి. అలాగే మనం ఏ పంటనైనా చూసినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు మనము వేరుశనగ పంటలో ఉన్నాం. చూడండి, కూలోళ్ళు చక్కగా కలుపు తీస్తూ ఉన్నారు. అటువైపు చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి వాళ్ళు ఎలా పని చేస్తూ ఉన్నారో. వేరుశనగ పంట కనపడుతూ ఉంది. అలాగే వేరుశనగలో నుంచి కొన్ని కలుపు మొక్కలు తీసేస్తూ ఉన్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, పంట బాగుండాలి, రైతుకి క్షేమంగా ఉండాలి, మంచి పంట రావాలి అని అంటే కలుపు మొక్కలు ఎలా తీసేస్తున్నారో కూలోళ్ళు, అలాగే ప్రతి మనిషి కూడా పవిత్రంగా ఉండాలంటే ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేయరు. కానీ మన పాపాలు మనం ఒప్పుకుని ఎడల మనము దేవుని ఎదుట పవిత్రపరచబడతాం. అందుకే ఇక్కడ యోహాను గారు అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. చూడండి, ఈ పంటను ప్రారంభంలో చూస్తున్నాం. గత 3 నెలలు 4 నెలల తర్వాత చూస్తే చక్కని కాయలతో చేతికి రైతుకి వస్తూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో పాపం తీసివేసిన నెలకి ఆశీర్వాదం రాదు. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఒప్పుకున్న 2 నెలలకి ఆశీర్వాదం రాదు. పూర్తిగా తన పాపం అనేది విడిచిపెట్టేసిన తర్వాత చేతికి రైతుకి ఫలాలు ఎలా వచ్చినాయో అలాగే మన జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. కనుక మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని గమనించి మీ జీవితంలో కూడా ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఒక్కొక్కరు వారి జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చేస్తున్నటువంటి పనులను బట్టి, వారు చేసే ప్రతి పనిని మీరు గమనిస్తూ ఉంటే మొక్కలు పీగట్లేదు, వారు కేవలము కలుపును మాత్రమే తీస్తున్నారు. మనం కూడా మనలో ఉన్న మంచితనాన్ని చంపుకోవద్దు, చెడును మాత్రమే తీసివేసుకుంటే మంచిది. మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మంచిది. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఈ చిన్న పంట విషయంలో మాకు నేర్పిన నీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా మా జీవితాల్లో కలుపు మొక్కలు తీసివేసుకోగలిగితే మా జీవితంలో కూడా మంచి ఆశీర్వాదకరమైన పంట చేతికి వస్తుంది. అది మా జీవితంలో దీవెనకరంగా ఉంటుంది. ఈ లైవ్ని అయా యూట్యూబ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. ఇక్కడ పనిచేస్తున్న ఈ బిడ్డలను కూడా అయా ఈ పంటని, పొలాన్ని, అయా స్తోత్రాలు, రైతుని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి రానున్న దినాల్లో మంచి ఫలాన్ని చూసినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికి కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.